నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసరికి రిబేట్ అండ్ రిలీఫ్. ఈ రిబేట్ గురించి 87A రిబేట్ అనే దాని గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నామమ్మా. ఎక్కడంటే ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు ఇనీషియల్ గా స్టార్టింగ్ లోనే ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది చేసేటప్పుడే మనం 87A రిబేట్ అనేది మనం తెలుసుకున్నామమ్మా. ఓకే, సో అదే ప్రొవిజన్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. దానికంటే ముందు 87 అంటే ఏంటో చూసి ఆ తర్వాత 87A గురించి జస్ట్ ఒక్కసారి చదువుకుందాం అంతే. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ సెక్షన్ కి మనం వెళ్ళిపోదాం. ఓకే రైట్. సో నేను ఎవరిని అడిగితే వాళ్ళు కొంచెం ఆన్సర్ చేయండి అమ్మా. నిఖిల. మా ఇప్పుడు మనకి రిబేట్ 87A రిబేట్ గురించి మనం గుర్తుందమ్మా? ఏమని ఉందంటే కనుక 5 lakhs కంట మన ఇన్కమ్ అనేది ఏ ఇన్కమ్ అనేది టోటల్ ఇన్కమ్ ని మనం ఏమనుకుంటాం? నెట్ టోటల్ ఇన్కమ్ అని పిలుచుకుంటాం. సో నెట్ టోటల్ ఇన్కమ్ అనేది మనకి 5 lakhs కంటే తక్కువ ఉంటే గనక అప్పుడు మనం ఏం చేస్తామమ్మా? ఎలిజిబుల్ అండర్ సెక్షన్ 87A ఫర్ ద రిబేట్. ఓకే, సో 87A లో మనకి రిబేట్ క్లెయిమ్ చేసుకోవడానికి ఎలిజిబుల్. ఎంత వరకు రిబేట్ వస్తుంది? 100% ఆఫ్ ది ట్యాక్స్ లయబిలిటీ ఆర్ 12,500 విచ్ ఎవర్ ఈజ్ లెస్. రెండిట్లో ఏది తక్కువ అయితే ఆ అమౌంట్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం అమ్మా, గుర్తుందా? సో 100% ఆఫ్ ది ట్యాక్స్ లయబిలిటీ ఆర్ 12,500 మాక్సిమం. అది కూడా ఎప్పుడు ఈ 1 lakh 5 lakhs కంటే తక్కువ ఉండాలా ఆర్ ఈక్వల్ గా ఉండొచ్చా? తక్కువ ఉండాలి సార్. ఈక్వల్ గా ఉండొచ్చా, ఉండకూడదా? ఉండొచ్చు సార్. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అమ్మా. అక్కడ ఏమడిగాడంటే డస్ నాట్ ఎక్సీడ్ అంటాడు, అందుకనే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 వస్తుంది. ఓకేనమ్మా? రైట్. సో ఇది మనం రిబేట్ 87A రిబేట్ మనం నేర్చుకున్నది. ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుందంటే ఏమన్నామమ్మా? రెసిడెంట్ ఇండివిజువల్స్ కి మాత్రమే అప్లికబుల్ అయ్యే సెక్షన్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. రైట్. సో ఇప్పుడు 87 గురించి ఒకసారి చెప్పిన తర్వాత 87A రిబేట్ గురించి ఒకసారి చదువుదాం అమ్మా. 87 ఏంటంటే ఏం చెప్తుంది అంటే కనుక ఏ రిబేట్ అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామో క్లెయిమ్ చేస్తున్నామో ఆ రిబేట్ అనేది ఎంత మించకూడదు అని చెప్పేసి అంటే కనుక మన టోటల్ ఇన్కమ్ ని మించి మనం క్లెయిమ్ చేసుకోకూడదంట. ఓకే సార్. అంటే నీకు ఎంతకు మించి రాకూడదమ్మా. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే సారీ, ఇక్కడ రిబేట్ అనేది ట్యాక్స్ అమ్మా. ట్యాక్స్ ఇన్కమ్ కాదు, ట్యాక్స్ ని మించి నువ్వు క్లెయిమ్ చేయకూడదంట. ఓకే సార్. నీకు ట్యాక్స్ ఎంతైతే అమౌంట్ వస్తుందో మాక్సిమం ఎంత వస్తుంది రిబేట్? ట్యాక్స్ అమౌంట్ వరకే రిబేట్ వస్తుంది, అంతకు మించి నీకు రాదు అని చెప్పేసి అంటున్నాడు. 87 లో నువ్వు అంతకంటే ఎక్కువ క్లెయిమ్ చేయలేవు అని చెప్పేసి అంటున్నాడు అమ్మా. అంటే ఇప్పుడు ఈ రిబేట్ క్లెయిమ్ చేయడం వల్ల నీకు రిఫండ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? లేదు సార్. ఎంతవరకు మాక్సిమం ట్యాక్స్ వరకు ఎంత వస్తుందో ట్యాక్స్ వరకు మాత్రమే మనకి తగ్గే అవకాశం అనేది ఉంటుంది. రైట్, చదువమ్మా సార్. ఫస్ట్ rebate to be allowed in computing income tax section 87. In computing the amount of income tax on the total income of an SC with which he is chargeable for any assessment year, they shall be allowed from the amount of income tax the deductions in accordance with the provisions of this chapter. The aggregate amount of deductions under this chapter shall not exceed the amount of income tax on the total income of the SSC with which he is chargeable for any assessment year. Therefore, no refund. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటేనమ్మా, మనకి ట్యాక్స్ కంటే ఎక్కువ రిబేట్ రాకూడదు అనేది పాయింట్. Yes sir. So therefore, no refund can be claimed on account of excess tax rebate available. సో నీకు వచ్చే రిబేట్ ఎంత రావాలంటే నీ ట్యాక్స్ ఎంత అయితే ఉంటుందో అంతవరకే మాక్సిమం రిబేట్ వస్తుంది, అంతకు మించి నీకు రాదు. Yes sir. అర్థమైందా? సో ఈ రిబేట్ వల్ల రిఫండ్ రావచ్చా?
లేదు సార్, రాలేదు సార్. రాకూడదు అనేది పాయింట్ అన్నమాట. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఓకే సార్. నెక్స్ట్ 87A రిబేట్. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. ఎస్ సార్. చదవమ్మా. Rebate from income tax to resident individual under section 87A. An SSC being an individual resident in India whose total income does not exceed rupees 5 lakhs shall be entitled to a reduction of an amount equal to 100% of the income tax or an amount of rupees 12,500, whichever is less. The effect of this provision is such that resident individual shall not pay income tax up to a total income of rupees 5 lakhs. Rebate shall be calculated before levy of health and education cess. Rebate under రిబేట్ section. అనేది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తామమ్మా? సర్చార్జ్ ఆర్ రిబేట్ అనేది మనం మాట్లాడుకుంటాం ట్యాక్స్ క్యాలిక్యులేషన్ లో, గుర్తుందా? Yes sir. సో రిబేట్ తర్వాతే మనకి ఏమొస్తుంది? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ లోంచి డైరెక్ట్ గా రిబేట్ మైనస్ చేసిన తర్వాత వాల్యూ మీద మనం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ వేస్తాం. రిబేట్ కానీ సర్చార్జ్ కానీ రెండిట్లో ఏదో ఒకటే వస్తుంది. Yes sir. ఓకే, రైట్. Yes sir. నెక్స్ట్ Rebate under section 87A is not applicable in the following cases. సో ఎక్కడెక్కడ అప్లికబుల్ కాదు మనకి రిబేట్ అని చెప్పేసానంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఏంటి? రెసిడెంట్ అంటే నాన్ రెసిడెంట్ ఉన్న చోట ఎక్కడ కూడా అప్లికబుల్ కాదు. ఇది రెసిడెంట్ ఇండివిజువల్ కి మాత్రం వస్తుంది కాబట్టి నాన్ రెసిడెంట్ కి అసలు అప్లికబుల్ కాదు. Yes sir. ఒకటి. తర్వాత ఇది 5 లక్షల వరకు ఇన్కమ్ కదమ్మా, 5 లక్షల లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది. అండ్ 5 లక్షల వరకు ట్యాక్స్ లేని కేసెస్ ఉన్నాయి మనకి. 80 ఇయర్స్ సూపర్ సీనియర్ సిటిజన్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. వాడికి 5 లక్షల వరకు ట్యాక్సే లేదు. Yes sir. అలాంటప్పుడు వాడికి అసలు రిబేట్ అయినా వస్తుందా? రాదు సార్. సో వాడికి అప్లికబుల్ కాదు. Yes sir. మనకి అలాగే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అలౌ చేయని కేసు ఒకటి ఉంది. 115BB క్యాజువల్ ఇన్కమ్. Yes sir. అక్కడ కూడా మనకి రిబేట్ అనేది రాదు. Yes sir. సరేనమ్మా, రైట్. Yes, అది sir. కాకుండా ఇంకేనా చెప్పి ఇవన్నీ కూడా మనం చూసినవి. ఇవి కాకుండా ఇంకేనా ఉన్నాయేమో అని చూద్దాం ఒకసారి. Yes sir. In case of a non-resident irrespective of his age. Okay. Resident individual aged 80 years and above, since such individuals are not required to pay tax up to a total income of rupees 5 lakhs. సో ఇది కూడా మనకు తెలిసిందే. Yes sir. Long-term capital gains covered under section 112A, where special rate of 10% applies. సో ఇది స్పెషల్ కేసు. అంటే 112A గురించి మనం చూసాం కదమ్మా. ఆ 112A లో కవర్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వాళ్ళకి ఈ 10% అప్లికబిలిటీ, 10% రేట్ ఆఫ్ ట్యాక్స్ స్పెషల్ రేట్ అప్లై చేస్తున్నాడు అనుకోమ్మా, అక్కడ రిబేట్ అనేది రాదు. ఓకే. నార్మల్ గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి 20% ట్యాక్స్ రేట్, కానీ 112A లో 10% స్పెషల్ గా ఎవరికైనా అప్లికబుల్ అవుతుందంటే ఇండెక్సేషన్ అప్లై చేయలేని కేసెస్ అన్నది. సో అలాంటి కేసెస్ లో వాళ్ళకి 10% ట్యాక్స్ రేట్ కడతానన్నప్పుడు వాడికి 87A రిబేట్ రాదంట. నెక్స్ట్ ఇంకా Income from lottery, crossword puzzle, race, etc. covered by special rate of taxation under section 115BB. సో ఇది కూడా మనకు తెలిసిందే. క్యాజువల్ ఇన్కమ్ వేర్ టాక్సబుల్ అట్ హయ్యర్ రేట్ 115BB. Yes sir. ఫ్లాట్ రేట్ 30% టాక్సబుల్ అవుతుంది కదా. అలాంటి కేసులో కూడా మనకి ఏం రాదంట? రిబేట్ అనేది రాదంట. రిబేట్ అండ్ సెక్షన్ 87A అనేది రాదు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. Yes sir. ఓకే, రైట్. Yes sir. సో నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి రిలీఫ్ ఫర్ ది ఇన్కమ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 89. Yes sir. రిలీఫ్ అండర్ సెక్షన్ 89 అంటమ్మా. ఏంటి అంటే కనుక ఇది మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం. ఎక్కడంటే నీకు గుర్తుందమ్మా, మనకి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ లో 1010C అనేది మనం క్లెయిమ్ చేసుకుంటున్నాము అంటే కనుక 89 గానీ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ లో వచ్చే బెనిఫిట్ గానీ రెండిట్లో ఒకటే వస్తుంది, రెండు రావు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. గుర్తుందమ్మా? రిలీఫ్ అండర్ సెక్షన్ 89. అలాగే అడ్వాన్స్ ట్యాక్స్ అనేది పే చేసేటప్పుడు కూడా మనం ట్యాక్స్ క్యాలిక్యులేషన్ లోంచి రిలీఫ్ అండర్ సెక్షన్ 89 ఉంటే కనుక అది మైనస్ చేయండి అనుకున్నాం. సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, అడ్వాన్స్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ట్యాక్స్ అమౌంట్ లోంచి మనం TDS, TCS, రిలీఫ్ అండర్ సెక్షన్ 89, 90, 90A, 91 ఇలా చెప్పుకున్నామమ్మా. అక్కడ కూడా 89 రిలీఫ్ అనేది వచ్చింది. సో అసలు ఇది రిలీఫ్ అనేది ఎక్కడ వస్తుంది, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దామమ్మా.
సపోజ్ నువ్వు ఒక సాలరీడ్ ఎంప్లాయీ అమ్మా, Yes, sir. సాలరీడ్ ఎంప్లాయీ. సాలరీడ్ ఎంప్లాయీ అయితే కనుక నీకు 2020-21లో నీకు సాలరీ అనేది ఎన్హాన్స్డ్ సాలరీ అంటే కోర్ట్ ఆర్డర్ వచ్చిందమ్మా. 2020-21లో నీకు కోర్ట్ ఆర్డర్ ద్వారా రావడం ద్వారా నీ సాలరీ పాత ఏరియర్స్ అనేవి Yes, sir. ఏరియర్స్ ఆఫ్ సాలరీ అనేది వచ్చిందంట. ఈ ఏరియర్స్ yes, ఆఫ్ sir. సాలరీ ఏ ఇయర్స్ కి సంబంధించిందంట? 2009-10, 2010-11, 2011-12 ఈ 3 ఇయర్స్ కి సంబంధించిన సాలరీ నీకు ఎప్పుడు వచ్చిందంట? 2020-21లో వచ్చిందంట. Yes, sir. ఓకే, సో నార్మల్ గా ఏరియర్స్ ఆఫ్ సాలరీ అంటే అర్థం ఏంటంటమ్మా? నార్మల్ గా ఏరియర్స్ ఆఫ్ సాలరీ వచ్చినా సరే మనం ఏం చేస్తాం? సాలరీలో ఇంక్లూడ్ చేసుకుని ట్యాక్స్ కట్టేస్తాం. అవును సార్. ఈ 2021లోనే మనకి పాత ఇయర్స్ కి సంబంధించింది వచ్చినా సరే మనం ట్యాక్స్ కడతాం. Yes, sir. ఒకవేళ ఈ ఏరియర్స్ అనేవి ఆ ఇయర్ లోనే మనం డ్యూ బేసిస్ లో ట్యాక్స్ కట్టేస్తే, డబ్బులు రిసీవ్డ్ ఈ ఇయర్ లో డ్యూ బేసిస్ లో అక్కడే ట్యాక్స్ కట్టేస్తే అప్పుడు ఇది రాదు సార్ ఇంకా. అప్పుడు మనకి ఈ ఇష్యూ అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ డ్యూ బేసిస్ లో ట్యాక్స్ అయిపోతే మళ్ళీ రిసీట్ బేసిస్ లో ట్యాక్స్ అవ్వడం అనేది మళ్ళీ ఉండదు. కానీ ఇక్కడ ఏరియర్స్ ఎలాంటి ఏరియర్స్ అంట? which is not due previously. Yes, sir. అవి ప్రీవియస్ గా డ్యూ కాదంట. Yes, sir. అవి ప్రీవియస్ గా డ్యూ అయ్యి ఉంటే ఆ ఇయర్ లోనే డ్యూ బేసిస్ లో ట్యాక్స్ కట్టేసే వాళ్ళం. అవును సార్. సో అవి ప్రీవియస్ గా ట్యాక్స్ అవ్వలేదు. Yes, sir. or we can say previously not taxed. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. అవి ఇప్పుడు మనం ట్యాక్స్ చేస్తాం. ఇప్పుడు మనకు వచ్చాయి అనుకో, ఇప్పుడు మనకు వస్తే 2021 లోనే కదమ్మా మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అవును సార్. 2021 ఇన్కమ్ లోనే కదా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఇంక్లూడ్ చేసి. అవును సార్. రిసీట్ బేసిస్ అప్పుడు డ్యూ బేసిస్ లో ట్యాక్స్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు రిసీవ్డ్ బేసిస్ లో ట్యాక్స్ కడతాం. Yes, sir. ఏ ఇయర్ లో? 2021 కి సంబంధించిన శాలరీలో కలిపి కట్టేస్తాం. అవును సార్. కానీ ఈ ఒకసారి ఆలోచిస్తే ఈ ఏరియర్స్ వల్ల మన ట్యాక్స్ స్లాబ్ మారిపోయే అవకాశం ఉందమ్మా 2021 లో? ఉంది సార్. ఉందా లేదా? ఇప్పుడు నార్మల్ గా నాకు వచ్చిన శాలరీ ఎంత అంటే 9 lakhs అమ్మా. Yes, sir. ఇప్పుడు ఈ ఏరియర్స్ ఎంత వచ్చాయంట? 5 lakhs వచ్చాయి. Yes, sir. ఇప్పుడు నేను టోటల్ కలిపితే ఎంత? 14 lakhs సార్. అంటే నేను ఏ స్లాబ్ లోకి వెళ్ళిపోతాను? 30% స్లాబ్ సార్. 30% స్లాబ్ లోకి వెళ్ళిపోతాను. దేని వల్ల? ఈ ఏరియర్స్ వల్ల. Yes, sir. ఏరియర్స్ లేకపోతే నేను ఎంతలో ఉండేవాడిని? 20% స్లాబ్ లో ఉండేవాడిని. Yes, sir. ఏరియర్స్ వల్ల నేను 30% స్లాబ్ లో ట్యాక్స్ లోకి వెళ్ళిపోతున్నాను. Yes, sir. సో ఇక్కడ నాకు అన్యాయం జరుగుతుందో జరగట్లేదా? జరుగుతుంది సార్. ఈ 5 లక్షలు ఎప్పుడు సంబంధించింది? 2009 సంబంధించింది 2 lakhs, 2010-11 సంబంధించింది 2 lakhs, 2011-12 సంబంధించింది 1 lakh. Yes, sir. అర్థమైందా? అర్థమైంది సార్. సో ఇదే అమౌంట్ ఈ ఇయర్స్ లోనే నాకు ట్యాక్స్ చేసేసి ఉంటే గనక, ఇన్కమ్ కింద ఇంక్లూడ్ చేసేసి ట్యాక్స్ చేసేసి ఉంటే గనక, yes sir, ఇప్పుడు నార్మల్ గా ఈ 5 లక్షల మీద ట్యాక్స్ ఎంత పడుతుంది చెప్పమ్మా? 4 లక్షల మీద 30%, లక్ష మీద 20%. yes sir. అంతేనా? అవును సార్. అంటే ఎంత పడుతుంది? లక్ష మీద 20% అంటే 20,000. yes sir. 4 లక్షల మీద 30% అంటే 1,20,000. yes sir. కలిపితే 1,40,000 ట్యాక్స్ పడుతుంది. yes sir. ఎందుకంటే 9 lakhs వరకు నార్మల్ గా ట్యాక్స్ చేసేసిన పైన 5 lakhs మీద 1,40,000 ట్యాక్స్ పడుతుందమ్మా. అవును సార్. సో సపోజ్ 2009-10 లో ఈ 2 lakhs కనుక వచ్చి ఉన్నది అనుకోమ్మా, నాకు ఆ ఇయర్ లో నార్మల్ గా నాకు వచ్చిన ఇన్కమ్ సపోజ్ ఒక 2 lakhs అని అనుకోమ్మా, ఆ ఇయర్ లో ఇన్కమ్. ఇది ఏరియర్స్ పోర్షన్. ఇది ఆ ఇయర్ లో నాకు వచ్చిన ఇన్కమ్. ఇక్కడ 3 lakhs, ఇక్కడ 1 lakh, సరే 4 lakhs. ఇలా నా ఈ ఇన్కమ్ అనేది ఈ ఎంత ఉంది, ఏరియర్స్ అనేది ఎంత రిసీవ్ అయింది, ఇది ఇయర్ లోనే ట్యాక్స్ చేసి ఇయర్ లోనే ఇన్కమ్ కింద చూపించుంటే 4 lakhs మీద నాకు ట్యాక్స్ అయ్యేది. ఇక్కడికి వచ్చేసరికి 5 lakhs. అవును సార్. ఆ ఇయర్ లో ఇక్కడ కూడా 5 lakhs. ఆ ఇయర్ లో స్లాబులను బట్టి నాకు ఈ ట్యాక్స్ వచ్చేదమ్మా.
అవును సార్. ఆ ఇయర్ లో 4 lakhs మీద ట్యాక్స్ ఎంత పడుతుందో ఆ ఇయర్ లో 5. అప్లికబుల్ రేట్స్ తీసుకుని 4 lakhs మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ ఇయర్ ఇన్కమ్ మీద నేను 2 lakhs మీద ట్యాక్స్ అనేది ఆల్రెడీ కట్టి ఉంటాను కదా. మా వినిపిస్తుందా? హలో సార్. మా వినిపిస్తుందమ్మా? ఎస్ సార్, పవర్ పాయింట్ సార్. ఓకేనమ్మా, రైట్. ఎస్ సార్. సో ఇప్పుడు ఈ 4 lakhs మీద ఆ ఇయర్ లో రేట్స్ ప్రకారం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి మా వినిపిస్తుందా? రైట్ అమ్మా రమ్య. ఎస్ సార్. రైట్. సో అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది సార్. సో ఇది లాస్ట్ ఇయర్ లో అదే ఆ ఇయర్ లో 2019 లో 4 lakhs మీద ఇన్కమ్ మీద మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి అందులోంచి లాస్ట్ ఇయర్ ఆ ఇయర్ 2 lakhs మీద నేను ఆల్రెడీ ట్యాక్స్ కట్టేశాను కదమ్మా. ఎస్ సార్. అది తీసేస్తే ఇది 4 lakhs మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి ఈ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి ఇది ఆల్రెడీ పెయిడ్ ట్యాక్స్. 2 lakhs సార్. ఆల్రెడీ పెయిడ్ ట్యాక్స్ దేని మీద 2 lakhs మీద ట్యాక్స్ పే చేసి తీసేసామమ్మా. అప్పుడు బ్యాలెన్స్ ఏమొస్తుందమ్మా? ఈ బ్యాలెన్స్ ఎరియర్స్ వల్ల వచ్చిన ట్యాక్స్. ఎస్ సార్. అలాగా ఎవ్రీ ఇయర్ కి మనం ఎరియర్స్ వల్ల ఎంతైతే ట్యాక్స్ వస్తుందో ఎరియర్స్ వల్ల ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటమ్మా. ఎస్ సార్. ఈ ఎరియర్స్ అంటే ఈ ఒక్కొక్క ఇయర్ లో దీనికేమో ఎరియర్స్ 2 lakhs వల్ల వచ్చిన ట్యాక్స్, ఇదేమో 2 lakhs వల్ల వచ్చిన ట్యాక్స్, ఇదేమో ఎరియర్స్ 1 lakh వల్ల వచ్చిన ట్యాక్స్. 1 lakh. ఈ మూడింటిని కలిపేయాలంటమ్మా. టోటల్ ట్యాక్స్ డ్యూ టు ఎరియర్స్. If the income is taxed in that years, in that respective years. ఎస్ సార్. ఆ రెస్పెక్టివ్ ఇయర్స్ లో గనక మనం ట్యాక్స్ పే ఆ ఇన్కమ్ ని ఇంక్లూడ్ చేసి ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే ఆ టోటల్ ట్యాక్స్ డ్యూ టు ఎరియర్స్ మీద వచ్చే ట్యాక్స్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంట. ఎస్ సార్. ఇప్పుడు ఈ అర్థమైంది సార్. 5 లక్షల మీద నాకు ట్యాక్స్ ఎంత వచ్చింది? 1,40,000 కదా. ఎస్ సార్. ఈ ఇయర్ లో ట్యాక్స్ ఎంత వచ్చింది? 1,40,000 కదా. ఎస్ సార్. 1 lakh ఇదే పాత ఇయర్స్ లో కనుక నాకు అమౌంట్ వచ్చేసి ఉంటే ఈ టోటల్ ఏరియాస్ మీద నాకు ట్యాక్స్ ఎంత అయ్యేది? ఈ టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో అది. ఇప్పుడు సపోజ్ ఇది ఒక 1,00,000 రూపాయలు అనుకుందాం అమ్మా. అర్థమైందా? ఎస్ సార్. ఈ 1,00,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 1,00,000 అర్థమైంది సార్. నేను ట్యాక్స్ ఎంత పే చేయాలి? 1,00,000 పే చేయాలి. ఒకవేళ పాత ఇయర్స్ లోనే వచ్చేసి ఉంటే కనుక. ఎస్ సార్. ఈ 5 లక్షల మీద నేను ఎంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది? ఇప్పుడు ఎక్సెస్ అమౌంట్ 40,000 అవునా? ఎస్ సార్. ఈ 40,000 ని రిలీఫ్ కింద క్లెయిమ్ చేసుకోమంటున్నాడమ్మా. రిలీఫ్ అండర్ సెక్షన్ 89. ఈ 40,000 ని రిలీఫ్ అండర్ సెక్షన్ 89 కింద క్లెయిమ్ చేసుకోమని చెప్పేసి చెప్తున్నాడంట. ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. వాట్ ఈస్ రిలీఫ్ అండర్ సెక్షన్ 89 అంటే ఏం చెప్తాం? ఎరియర్స్ మీద వచ్చిన ఇన్కమ్ మీద వచ్చిన కరెంట్ ఇయర్ ట్యాక్స్ లోంచి అదే ఎరియర్స్ పాత ఇయర్స్ లోనే వచ్చేసి ఉంటే కనుక ఆ ఇయర్ లో ఎరియర్స్ మీద ఎంతైతే ట్యాక్స్ అయ్యేదో ఆ ట్యాక్స్ అమౌంట్ తీసేస్తే ఆ ఇయర్ లో నేను ఎంత ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది అమౌంట్ తీసేస్తే మిగిలింది నాకు వచ్చేది ఏంటమ్మా? రిలీఫ్ అండర్ సెక్షన్ 89. ఎస్ సార్. క్లియర్ సార్. అర్థమైంది కదమ్మా? ఎస్ సార్. సో దిస్ ఈజ్ రిలీఫ్ అండర్ సెక్షన్ 89. ఒకసారి రిలీఫ్ అండర్ సెక్షన్ 89 చదువమ్మా. Yes, sir. Where any portion of an assessee's salary being paid in arrears or in advance or by reason of his having received in any one financial year salary for more than 12 months or a payment of a profit in lieu of salary under section 173
17(3). under 17(3). Yes, sir. His income is assessed at a rate higher than that at which it would otherwise have been assessed. The assessing officer shall, on application made to him in this behalf, grant such relief as may be prescribed. Section 89 of the Income Tax Act provides for relief when salary is paid in arrears or in advance. సో శాలరీ ఎరియర్స్ లోని కానీ అడ్వాన్స్ గా కానీ ఇంతకు ముందు పే చేస్తే అది సారీ ఎరియర్స్ లో ఆ అమౌంట్ ఇప్పుడు పే చేస్తున్నట్లయితే ఆ డబ్బులు నాకు ట్యాక్స్ ఎప్పుడు అవుతుందమ్మా? ఆ రెస్పెక్టివ్ ఇయర్స్ లో కనుక ట్యాక్స్ అయినట్లయితే అప్పుడు తక్కువ అవుతుంది అనుకోమ్మా. అది ఇయర్ లో ఇంక్లూడ్ sir. చేయడం వల్ల నాకు ఎక్కువ ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది అనుకో. ఆ డిఫరెన్స్ నేను ఏం చేసుకోవచ్చు అంట? రిలీఫ్ అండర్ సెక్షన్ 89 కింద Relief క్లెయిమ్ claim చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. కానీ దానికోసం నేను ఏం చేయాలి? అప్లికేషన్ అనేది అసెసింగ్ ఆఫీసర్ కి నేను సబ్మిట్ చేయాలంట. Yes, sir. అసెసింగ్ ఆఫీసర్ కి నేను ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసుకుంటే ఆ అప్లికేషన్ ని బేస్ చేసుకుని వాడు నాకు రిలీఫ్ అనేది ఈ రిలీఫ్ క్యాలిక్యులేషన్ అంతా నేను అప్లికేషన్ లో ఫిల్అప్ చేసి సబ్మిట్ చేస్తే వాడు నాకు రిలీఫ్ అనేది ఇస్తాడంట. Yes, sir. ఓకే, నెక్స్ట్ పాయింట్ చదవమ్మా. Where an employee receives any amount upon his voluntary retirement or termination of services, he can claim exemption under Section 1010C. In case an employee opts for claiming exemption under Section 1010C, he is not eligible to claim relief under Section 89 in respect of amount for which benefit availed under Section 1010C. NTC ప్రకారం మనం ఏదైనా క్లెయిమ్ చేసినట్లయితే అదే అమౌంట్ కి మళ్ళీ మనం 89 క్లెయిమ్ చేయగలమా? చేయలేం, sir. రైట్, ఇది అక్కడ కూడా చదువుకున్నాం మనం సాలరీస్ లో. Yes, sir. Again, where an SSC opts for tax relief under Section 89, exemption under Section 1010C shall not be allowed in respect of such income. It may be noted that Section 1010C and Section 89 are mutually exclusive and only one tax benefit shall be availed. సో ఒక ఇన్కమ్ వస్తే ఒక ఎగ్జామ్షన్ 89 లో వస్తే 1010C రాదు, 1010C వస్తే 89 రాదు. రెండు కూడా ఏంటి? మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ సెక్షన్స్. Yes, sir. రెండిట్లో ఏదో ఒకటే వస్తుందంట. Yes, sir. నెక్స్ట్ అదర్ పాయింట్. Other points. It may be noted that tax liability and health and education cess shall be first computed and thereafter relief under Section 89 shall be reduced. సో రిలీఫ్ అండర్ సెక్షన్ 89 అనేది ఎప్పుడు క్లెయిమ్ చేస్తా ఉంటామా? హెల్త్ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది కూడా ఇంక్లూడ్ చేసేసిన తర్వాత మనం 89 రిలీఫ్ అనేది మైనస్ చేయాలంట. అంటే టోటల్ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసేసిన తర్వాత అందులోంచి మనం 89 రిలీఫ్ అనేది మైనస్ చేస్తున్నాం. అలాంగ్ విత్ టీడీఎస్, టీసీఎస్ ఇవి మైనస్ చేస్తాం చూడమ్మా, అక్కడే మనం మైనస్ చేయాలంట రిలీఫ్ అండర్ సెక్షన్ 89. Yes, అర్థమైందా? sir. నెక్స్ట్ Adamant, sir. Relief under Section 89 is allowable in respect of family pension as defined under Section 57. Family pension means a regular monthly amount payable by the employer to a person belonging to the family of an employee in the event of his death. ఇప్పుడు పెన్షన్ అనేది ఫ్యామిలీ పెన్షన్ రిసీవ్ చేసుకుంటున్నాడు అనుకోమ్మా, వాళ్ళకు కూడా ఇది 89 రిలీఫ్ వస్తుందండి, ఈవెన్ దో దే ఆర్ నాట్ సాలరీడ్ ఎంప్లాయీస్. మా Yes, ఫ్యామిలీ sir. పెన్షన్ ఎక్కడ ట్యాక్స్ చేస్తామమ్మా? అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ చేస్తామమ్మా. Yes, sir. నార్మల్ గా పెన్షన్ అనేది ఎక్కడ ట్యాక్స్ చేస్తామంటే కనుక మన పెన్షన్ అనేది Pension శాలరీలో salaries. ట్యాక్స్ చేసిన ఫ్యామిలీ పెన్షన్ అనేది ఎంప్లాయర్ రిలేషన్షిప్ లేదు కాబట్టి ఎక్కడ వస్తుంది అనుకున్నాం? అదర్ సోర్సెస్ లో వస్తుంది Other అనుకున్నాం. sources. సో శాలరీకి ఈ సెక్షన్ అప్లికబుల్ అవుతున్నప్పుడు అప్లికబుల్ అవుతున్న అండ్ ఈ ఫ్యామిలీ పెన్షన్ కూడా ఈ సెక్షన్ అనేది రిలీఫ్ అనేది అప్లికబుల్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాడు. Yes, sir. నెక్స్ట్ Where an SSC is entitled to rebate and relief under Sections 87A and 89, then the rebate under Section 87A shall first be provided before giving effect to relief under Section 89. మా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కి ముందు వచ్చేది 87A రిబేట్, Yes, sir. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ తర్వాత వచ్చేది 89 రిలీఫ్. 89 relief. అర్థమైందమ్మా? Yes, sir. అర్థమైంది, sir. రైట్, రెండు క్లెయిమ్ చేసుకోవచ్చా మనం? రెండు క్లెయిమ్ Yes, sir. చేసుకోవచ్చా? 89, 87A రెండు క్లెయిమ్ చేసుకోవచ్చా లేదా? చేసుకోవచ్చు, sir. రెండు క్లెయిమ్ చేసుకోవచ్చమ్మా. ఓకే, నెక్స్ట్ Relief under Section 89 shall be considered while computing tax liability under Sections
140A, 143, 234A, 234B, 234C. 140A సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకునేటప్పుడు, తర్వాత మనకి ఇంటిమేషన్స్ ప్రకారం వచ్చినప్పుడు, లేకపోతే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు అన్నిట్లోని మనం ఏం చేసుకోవచ్చమ్మా, రిలీఫ్ అండ్ సెక్షన్ 89 అనేది మనం మైనస్ చేసుకోవచ్చు. Yes, sir. చదువుకున్నాం కదమ్మా, సెల్ఫ్ అసెస్మెంట్ చేసేటప్పుడు కూడా మైనస్ చేసి, అడ్వాన్స్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా రిలీఫ్ అండ్ సెక్షన్ 89 మైనస్ చేస్తే మనం తీసుకున్నాం. Yes, sir. క్లియర్? Clear, sir. రైట్. నెక్స్ట్ ఇల్లస్ట్రేషన్ ఒకసారి చూడమ్మా, ఈ ఒకటి. Okay, sir. In the case of Mr. Dinesh, you are informed that the salary for the previous year 2020-21 is rupees 7,50,000 and arrears of salary received is rupees 1,50,000. Besides, you are given the following details relating to the earlier years to which the arrears of salary received is attributable to. వాడికి ఆ ఇయర్ లో Assessment ఇంకా వచ్చిన ఇన్కమ్ ఎంతమ్మా? 7,50,000, sir. 2020-21 లో వాడికి వచ్చిన ఇన్కమ్ 7,50,000. కానీ టాక్సిబుల్ అయ్యే ఇన్కమ్ ఎంత? 9 lakhs, sir. 9 lakhs. ఎందుకు టాక్సిబుల్ అయ్యే ఇన్కమ్ 9 lakhs అయిపోయింది? ఎరియర్స్ అనేది Salary రావడం వల్ల. arrears receive చేసుకున్నారు. ఇప్పుడు మనం ఎరియర్స్ మీద ట్యాక్స్ ఎంత అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 9 lakhs మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి 9 Yes, lakhs sir. మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత 7,50,000 మీద కూడా మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. Yes, sir. ట్యాక్స్ ఆన్ 9 lakhs అండ్ ట్యాక్స్ ఆన్ 7 lakhs 7.5 lakhs. 9 Yes, lakhs sir. మీద లోంచి ట్యాక్స్ ని 7.5 lakhs లో ఉన్న ట్యాక్స్ తీసేస్తే 9 lakhs మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి దాంట్లో 7.5 lakhs మీద వచ్చిన ట్యాక్స్ తీసేస్తే ఏమొస్తుందమ్మా? ట్యాక్స్ ఆన్ Tax on 1.5 1.5 lakhs. lakhs. Yes, sir. దీంట్లోంచి ఎంత తగ్గుతుందని మనం చూడాలి. Okay, ఇదే sir. 1,50,000 ఇక్కడ చూసుకుంటే కనుక ఎరియర్స్ ఈ 1,50,000 చూడమ్మా, 75 + 35 + 40 అంటే 1,50,000. Yes, sir. ఈ 1,50,000 ఆ ఇయర్స్ లో వచ్చుంటే కనుక ఇక్కడ ఇన్కమ్ ఎంత అయ్యేది? ఇక్కడ 250 + 75 అంటే 3,25,000. 3,25,000. 3,50,000 + 35 85,000. 3,85,000. 4,70,000 + 40 5,10,000. 5,10,000. ఈ 5,10,000 మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి, అలాగే 4,70,000 మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి రెండింటికి డిఫరెన్స్ చూసామనుకోమ్మా, ఏమొస్తుంది? ట్యాక్స్ ఆన్ 40,000. Yes, sir. అలాగే ఇక్కడ 3,85,000 మీద ట్యాక్స్ చూసి 3,50,000 మీద ట్యాక్స్ చూసామనుకోమ్మా, రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏమొస్తుంది? Tax on 35,000. 3,00,000 ఇక్కడ 3,25,000 మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి 2,50,000 మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి డిఫరెన్స్ చూస్తే Tax on 75,000. ట్యాక్స్ ఆన్ 75,000. ఈ మూడింటిని కలిపితే కనుక అప్పుడు మనకి ఏమొస్తుంది? ట్యాక్స్ ఆన్ 1,50,000 వస్తుంది. Yes, sir. ఇది ఆ ఇయర్స్ లో ట్యాక్స్ అయితే కనుక Yes, sir. ఆ టోటల్ ట్యాక్స్ ఆన్ 1.5 lakhs if it is received in respect to years అనేది మనం మైనస్ చేసాం అనుకోమ్మా, Yes, sir. మిగిలేదంతా కూడా ఏంటి? రిలీఫ్ అండర్ సెక్షన్ Relief under section 89. 89. ఇక్కడ నీకు వచ్చిన డౌట్ రావాలమ్మా, సార్ 2013, 14, 14, 15, 15, 16 సంబంధించిన ట్యాక్స్ రేట్స్ మాకు ఎలా తెలుస్తాయి? ఇప్పుడు లేటెస్ట్ ఇయర్స్ అంటే తెలుస్తుంది, పాత ఇయర్స్ అన్ని గుర్తు పెట్టుకోవాలా? అంతే కదా. ఇక్కడ నువ్వు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ రెస్పెక్టివ్ ఇయర్ కి నీకు ఇన్కమ్ అనేది తెలియాలి కదా, అదే ట్యాక్స్ రేట్ తెలియాలి కదమ్మా. Sir. ఇప్పుడు ఆ రెస్పెక్టివ్ ఇయర్స్ కి 13, 14, 14, 15, 15, 16 సంబంధించిన అసెస్మెంట్ ఇయర్స్ యొక్క ట్యాక్స్ రేట్ నీకు తెలుసా అని అడుగుతున్నాను. తెలీదు సార్. మనకు తెలియదు కదమ్మా. సో అలాంటప్పుడు ఏం చేస్తాడంటే గనక ఇక్కడ నెక్స్ట్ పేజ్ లో చూడమ్మా, నోట్ అని చెప్పి రేట్స్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్పేసి ఆ ఇయర్స్ కి రేట్స్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఇస్తాడమ్మా. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ రెస్పెక్టివ్ ఇయర్స్ కి ట్యాక్స్ రేట్స్ అనేవి క్లియర్ గా ఇస్తాడు. దాన్ని బేస్ చేసుకుని మనం ట్యాక్స్ రేట్స్ అనేవి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి.
సో దాని ప్రకారం రిలీఫ్ అనేది మనం క్లెయిమ్ చేసుకుంటా ఉంటాం. Yes, sir. అర్థమైందా? సో రిలీఫ్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలనే ప్రొసీజర్ చెప్పాను కాబట్టి ఈ ప్రాబ్లం అనేది ఇల్లస్ట్రేషన్ అనేది మీరు చేసి మీరు ఏం చేయాలి, రిలీఫ్ అనేది క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ రిలీఫ్ అండ్ రిబేట్. రిబేట్ చూసాము, రిలీఫ్ అండర్ రిబేట్ అండ్ సెక్షన్ 87A చూసాము, రిలీఫ్ అండర్ సెక్షన్ 89 కూడా మనం చూసామమ్మా. ఓకే రైట్. Yes, sir.